వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కొన్ని ధనియాలు కావాలి, కొంచెం జీలకర్ర కావాలి, కొన్ని మిరియాలు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు. ఫ్రెండ్స్, ఇందాక నేను మీకు చూపించాను కదా, వీటితో పాటు కొన్ని నువ్వులు, కొంత ఎండు కొబ్బరి, అలానే ఇక్కడ నేను మీకు మిర్చి చూపించడం మర్చిపోయానండి. ఒక 4 అంటే 4 చాలండి, ఎక్కువ అవసరం లేదు. 4 ఎండుమిరపకాయలు ఇక్కడ నేను మీకోసం మళ్ళీ ఇవి చూపిస్తున్నాను అనమాట. దీంట్లో అనాస పువ్వు కూడా వేసానండి నేను. మీ దగ్గర పెద్ద ఇలాచీ ఉంటే వేసుకోండి, అది నా దగ్గర లేదు, అందుకని నేను వేయలేదు. దీంట్లో ఇవి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవన్నీ ఒక బాండీలో వేసేసి కొంచెం ఆయిల్ వేసుకొని, 1 స్పూన్ చాలండి, ఇవన్నీ వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. ఇలా షాలో ఫ్రై చేసుకుంటున్నప్పుడు కమ్మటి వాసన వస్తుందండి. ఆ వాసన, కమ్మటి వాసన రాగానే, మంచి అరోమా రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూల్ చేసేసుకోవాలి. కూల్ చేసుకొని వీటిని మనం ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, మసాలా అంతా చల్లగా అయిపోయింది. సో కూల్ అయిపోయింది కాబట్టి దీన్ని నేను ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. మిక్సీ బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని మిక్సీ చేసేసుకొని ఒక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. దీన్ని చూడండి, మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాను. చూడండి పౌడర్ ఎంత ఫైన్గా ఉందో, ఇలా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకున్నాను అనమాట. మీరు దేంట్లో చేసుకోవాలంటే దాంట్లో చేసుకోవచ్చండి. నేనైతే చిన్న కుక్కర్లో చేసేస్తున్నాను. ఈ కుక్కర్లో 2.5 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ చేస్తున్నాను అనమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి చిల్లీస్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది చాలా రకాలుగా చేస్తుంటారు. ఇది దొండకాయ రైస్ చాలా రకాలుగా చేస్తుంటారు. ఇది నేను కూడా 2 టైప్స్గా చేస్తూ ఉంటాను. ఇది నేను ట్రై చేసిన ఫస్ట్ టైప్ అనమాట. సో ఆనియన్స్ కూడా వేసాను. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక స్టైల్లో నేను చేసినప్పుడు మీతో షేర్ చేస్తాను తప్పకుండా. ఇలా కూడా చాలా బాగుంటుందండి ఈ దొండకాయ రైస్. చాలామంది దొండకాయలు ఇష్టపడరు కదా తినడానికి, అందుకని ఇలా చేయండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తింటారనమాట. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇష్టపడరు. సో చూడండి, ఈ ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అయిపోతూ ఉండాలి. దీంట్లో కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఒక 1/2 టీ స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఎప్పుడు మీకు తెలుసు కదా, ఆనియన్స్ వేసిన తర్వాతనే యాడ్ చేస్తానన్నమాట. అప్పుడైతే గిన్నెకి అడుగు పట్టకుండా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం అది పచ్చివాసన పోయేలాగా దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆనియన్స్ అనేవి బాగా కుక్ అయిపోతాయండి సాల్ట్ వేస్తే, అందుకని యాడ్ చేశాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలు వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ లేత దొండకాయలు మీకు అవైలబిలిటీ ఉంటే అవి యూస్ చేయండి. ఇప్పుడు నాకు ఇంట్లో ఉన్న దొండకాయలతో నేను చేస్తున్నాను. అవి లేతవా కావా అనేది అయితే నేను చూడలేదండి. ఎలా ఉన్నా నేను యాడ్ చేశాను. కొన్ని దొండకాయలు పండిపోయి ఉంటాయి కదా, 1 or 2 వచ్చినట్టున్నాయి పండినవి, ఎక్కువైతే నేను యాడ్ చేయలేదు ఇందులో. సో ఇప్పుడు మనకి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేస్తున్నాను. సో మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆ సాల్ట్లో వాటర్ వస్తుంది కదా, దానివల్ల ఈ దొండకాయలు కూడా బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను కొంచెం గోడా మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. ఇట్స్ నాట్ ఏ మిస్టేక్ ఐ థింక్, బట్ ఏంటంటే ఈ గోడా మసాలా చాలా ఘాటుగా ఉంటుందండి. సో కొంచెం తక్కువ మీరు యూస్ చేయండి. నాకు కొంచెం ఎక్కువ పడిపోయింది అనమాట. కానీ బాగుంది రైస్, కాకపోతే కొంచెం ఘాటు ఎక్కువగా ఉంది. సో మీరు ఘాటు ఎక్కువగా తినాలనుకుంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ తక్కువ తినేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి చెప్తున్నాను, కొంచెం తక్కువ యూస్ చేసుకోండి ఈ గోడా మసాలాని.
ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్ అండి. ఈ రెసిపీ అనేది చాలా ఇదిగా చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు నేను కొంచెం బిర్యానీ రైస్ అనేది పక్కన నానబెట్టి పెట్టుకున్నాను. సో వాటిని యాడ్ చేస్తున్నాను అనమాట. చూడండి, బిర్యానీ రైస్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు వెంటనే మనం వాటర్ పోయకుండా కొంచెం ఇలా కలిపెట్టేసి తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మనం వాటర్ యాడ్ చేసుకునే లోపు ఇది ఫ్రై అయిపోతూ ఉంటుంది కొంచెం రైస్ అనేది. అప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి మనకి. సో చూడండి, వాటర్ అనేది యాడ్ చేసేసాను. నేను 1 కప్ రైస్ తీసుకున్నానండి. అండ్ 2.5 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ చూసుకోవాలి, ఫస్టే సాల్ట్ చూసేసుకొని సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం మేతి ఉంటుంది కదా, అది యాడ్ చేశాను అనమాట. కస్తూరి మేతి. చూడండి, కస్తూరి మేతి యాడ్ చేశాను. ఇక్కడ మీరు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. పుదీనా కాదు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేదాకా చూసుకుందాం. ఫ్రెండ్స్, మన టేస్టీ యమ్మీ దొండకాయ రైస్ రెసిపీ రెడీ అయిపోయింది. అలానే సూపర్గా ఉంది విత్ కాంబినేషన్ ఆఫ్ కుకుంబర్ రైతాతో చాలా టేస్టీగా ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు చేసుకోవాలనుకుంటే ఈ గోడా మసాలాని చాలా తక్కువ యూస్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఘాటుగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీ అందరూ మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. అలానే నాకు ఇమేజెస్ పెడుతూ ఉండండి ఇన్స్టాలో. నన్ను ఫాలో అవ్వండి ఇన్స్టాలో. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది కదూ? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.